మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మన సోదరులు రామకృష్ణ గారు ఆల్రెడీ దర్బార్లో ఉన్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ బాబా విషయాలని చెప్పవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అండి రామకృష్ణ గారు. జై బాబా మూర్తి గారు, జై బాబా. మనం హవే మాస్టర్ వర్క్స్ ఐవి జ్యూస్, ఆమె దానికోసం ముందు తన జీవితాన్ని కూడా ఆ పంథాలో ఎట్లా తన జీవితమే ఎలా నడిపించబడింది సద్గురువుతో అనే విషయంగా చెప్పుకోవచ్చు. ముందుగా తన జీవితాన్ని చెప్పటం జరిగింది. మనం పోయినసారి చదువుకున్న అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఆమె మొదటి ప్రపంచ యుద్ధంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వెళ్ళటం, తర్వాత పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోని గడిపే జీవితం గురించి చెప్పుకుంటూ ఉంటాము. ఆఫ్టర్ టెక్సాకో హ్యాడ్ మూవ్డ్ అప్ టౌన్ ఫ్రమ్ ది బ్యాటరీ టు ది Chrysler building on 42nd Street, Terry was anxious to move to Westchester country, where commuting might be easier, and to build our own house. I had just managed to sell the huge farm upstate he had bought and on which we had worked ourselves to death for several summers, and I declared I did not want any more real estate. He just looked at me and replied, జీవితంలో ఎలాంటివి మనకు ఇష్టమైనవి, ఇష్టం కానివి అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆమె భర్త టెక్సాకో దాంట్లో పనిచేస్తూ ఆయన అక్కడి నుంచి మారిపోవాల్సి వచ్చింది వెస్ట్చెస్టర్ కంట్రీ అని. అంతకుముందే ఆయన ఫారం హౌస్ భూమి కొనిపెట్టాడు. దానికి చాలా అవస్థలు పడ్డారట. అందుకని ఆమె అంటుంది, వీ హ్యాడ్ వర్క్డ్ అవర్ సెల్స్ టు డెత్ ఫర్ సెవరల్ సమ్మర్స్. ఎన్నో సమ్మర్స్ అంటే వేసవి కాలాలు ఆ భూమిలో ఉండటానికి, అక్కడ అన్ని సరిగ్గా అమర్చుకోవటానికి అంత అవస్థ పడవలసి వచ్చింది అనే విషయం చెప్తూ, అందుకని ఇక ఈ రియల్ ఎస్టేట్ అంటే ఈ ఫారం హౌజులు, పెద్ద పెద్ద ఎస్టేట్లు ఇవన్నీ వద్దు అనే నిర్ణయానికి వచ్చిందట. అంటే అనుభవం మనకు ఒక నిర్ణయాన్ని కలిగిస్తూ ఉంటుంది మన జీవితంలో. హీ జస్ట్ లుక్డ్ ఎట్ మీ అండ్ రిప్లైడ్. అప్పుడు ఆమె భర్త ఇలా చెప్పాట ఆమె వైపు చూసి, పీపుల్ హు ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఎ ట్రాఫీ. అంటే బాధ్యత వహించని వాళ్ళ గురించి ఏం చెప్తాం మనం? రెస్పాన్సిబిలిటీ ఎ ట్రాఫీ అంటే అది క్షయరోగం లాంటిది. అది ఆ రెస్పాన్సిబిలిటీని వహించకపోవటము అనే విషయము ఆయన చెప్తూ, I then insisted that he promised to stay home and handle the building of the house, and he did promise. అయితే అప్పుడు వాళ్ళు ఒక ఇల్లు వాళ్ళకు నిర్మించాలనుకున్నారు కనుక భర్తను అడిగిందట, ఇక్కడే ఉండి ఆ ఇంటిని నిర్మించుకోవటంలో తోడ్పడవలసిందిగా. బట్ యాజ్ ఆల్వేస్ హ్యాపెండ్, I think that every geologist and engineer's wife will attest to the fact that their husbands are always abroad with emergencies occur. మనం అనుకున్నట్టు జరగదు కదా ఏదైనా. అందులో ఆమె చెబుతున్నారు, జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రం గురించి చెప్పేవాళ్ళు, ఇంజనీర్స్ వైఫ్ విల్ అటెస్ట్ టు ది ఫ్యాక్ట్ దట్ దేర్ హస్బెండ్స్ ఆర్ ఆల్వేస్ అబ్రాడ్ వెన్ ఎమర్జెన్సీస్ అక్కర్. ఎప్పుడైతే వాళ్ళ అవసరం అత్యవసరంగా మనకు అవసరం అవుతుందో అలాంటి వాళ్ళు అంటే భూగర్భ శాస్త్రజ్ఞులు, తర్వాత ఇంజనీర్లు, వాళ్ళ అవసరానికి మనకు పనికి రాకుండా బయటికి వెళ్ళిపోవలసి ఉంటుంది అనే విషయాన్ని ఆమె అక్కడ ధృవీకరించుకుంటున్నారు. He was sent to South America for months while I struggled with the builder, our 8-year-old daughter Charmia, and I and the cook moved into it from northern New Jersey early in September 1937 so that Charmian could enter school at the right time. అయితే అలా అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు, సౌత్ అమెరికాకు పంపించారు ఆయన్ని. ఆయన అట్లా వెళ్ళిపోయిన తర్వాత నేనే ఒక పక్కన అమ్మాయి ఆమె స్కూల్లో చేర్పించాలి, దాంతో పాటుగా ఈ గృహ నిర్మాణం ఇది
ఆమె 8 ఏళ్ల వయసు ఉన్న ఆమెను స్కూల్లో చేర్పించాలి. అందుకని ఒక వంటతన్ని పెట్టుకొని ఆమె న్యూ జెర్సీలో ఈ ఇల్లు కట్టి అక్కడ ఉంటూ అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేయటానికి నిశ్చయం చేసుకున్నారు. అది సెప్టెంబర్ 1937. టెర్రీ డిడ్ నాట్ రిటర్న్ అంటిల్ సెవరల్ మంత్స్ లేటర్. ఆ తర్వాత ఆయన సౌత్ అమెరికాకి వెళ్ళి రావటానికి చాలా నెలలు పట్టింది. అఫ్ కోర్స్ బై ది సమ్మర్ ఆఫ్ 1940 we barely had our garden growing well and everything in order. In 1940 our whole life pattern was shattered. అయితే అలా 1937 అంటే దాదాపు 3 సంవత్సరాలలో వాళ్ళు ఆ ఇల్లు, ఆ ఇంటితో పాటు తోట ఇవన్నీ సెటిల్ చేసుకునే ఆ టైంలో ఇక మనకు తెలుసు కదా, 1939లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అందుకని 1940వ సంవత్సరంలో హోల్ లైఫ్ ప్యాటర్న్ వాజ్ షాటర్డ్. అప్పుడు అందరు కదా మరి ప్రపంచ యుద్ధం కాబట్టి మొత్తం అందరి జీవితాలు కూడా చాలా ఒడిదుడుకులకు గురి అవటం, అవి అనుకున్నట్టుగా జరగకపోవటం, అది దాంట్లో వాళ్ళు కూడా చిక్కుకున్నారు. We met a charming lady at a New York dinner party and I invited her out to our home in Scarsdale, New York for the weekend. న్యూయార్క్లో స్కార్స్డేల్స్ అనే చోట వాళ్ళు ఉంటే అక్కడికి ఒక పార్టీలో ఒక ఆమె పరిచయం అయిందట. ఆమెను తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొస్తే వైల్ దేర్ షీ మెన్షన్డ్ షీ వాజ్ డీప్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆస్ట్రాలజీ. ఈ హస్త సాముద్రికం అంటే ఈ జాతకాల ఇది దాంట్లో చాలా ఆమెకు ఇష్టము ఉంది అనే విషయము ఆమె చెప్పిందట. దిస్ షాక్డ్ మీ. అది ఈమెకు ఓ షాక్ లాగా తగిలిందట. ఎందుకంటే మై లీగల్ ట్రైనింగ్ కుడ్ నాట్ రికాన్సైల్ మీ టు ది థాట్ ఆఫ్ బీయింగ్ పుష్డ్ అరౌండ్ బై ఎ లాట్ ఆఫ్ డిస్టెంట్ ప్లానెట్స్. ఈ జాతకాలు ఏంటి అన్ని గ్రహాల బలం అనే దాని మీద మన జీవితాలు ఏం జరగబోతున్నాయో, మంచి చెడు దాని గురించి. ఈరోజు కూడా రాశి ఫలాలు అనేది ఇవి వస్తూనే ఉంటాయి. కొంతమందికి అదే పిచ్చి, రోజు అది చదివితే కానీ వాళ్లకు ఏమి పాలుపోదు. అలా ఈమె ఆశ్చర్యపోయిందట. ఏమిటిది, ఎక్కడో ఉండే గ్రహాలు, దూరంగా ఉండే గ్రహాలు, అవి మన జీవితాల మీద ఆడుకోవటం ఏంటి, మన జీవితాల మీద వాటి ప్రభావం ఏమిటి అనేది ఆమెకు ఆమె జీర్ణించుకోలేక అది విని షాక్ అయిందట ఆమె. మై యాటిట్యూడ్ నెటిల్డ్ హర్ అండ్ షీ సెడ్ she would have our horoscopes made by her teacher when she got back to California. నేను అలా ఆ జాతకాల పిచ్చి ఏమిటి అనే అటువంటి విధంగా దాన్ని ఒప్పుకోకుండా మాట్లాడింది ఆమెకు కొంచెం ఆగ్రహాన్ని తెప్పించిందట. తెప్పించి ఆమె అందట, సరే మీ యొక్క జాతకాలు నేను రాయిస్తాను మా టీచర్తోని నేను కాలిఫోర్నియాకు వెళ్ళినప్పుడు అని ఆమె చెప్పిందట. We were offered one of our extremely rare vacations and decided to go to Nova Scotia. After a few days, however, we received a phone call that the chairman of the board of Texaco had suddenly resigned. అయితే మనం అనుకున్నట్టుగా జరగవు. అక్కడ వీళ్ళు నోవా స్కోటియోకి వెళ్ళి అక్కడ సెలవులను అక్కడ గడుపుదాము అని అనుకున్న ఆ తరుణంలో జరిగింది ఏమిటి అంటే, ఫోన్ కాల్ వచ్చిందట. ఈమె భర్త ఎక్కడైతే పనిచేస్తున్నాడో దాని బోర్డు, ఆ టెక్సాకో అనే దాని బోర్డు చైర్మన్ సడన్ గా ఆయన రాజీనామా చేశాడట. ఎందుకట అంటే was the victim of a newspaper columnist's untrue gossip and refused to preside over a divided board. అయితే పేపర్లో ఆయన గురించి చాలా చెడుగా రాశారట. మామూలుగా పేపర్ వాళ్ళు రాస్తూనే ఉంటారు, వాళ్ళ ఇష్టాలను బట్టి దానికి మసాలా యాడ్ చేసి వీళ్ళు ఏదో రాస్తూనే ఉంటారు పేపర్ వాళ్ళు. అలా రాసిన దాని పట్ల అతనికి చాలా బాధ వేసి దాన్ని రిజిగ్నేషన్ ఇచ్చాడట. ఆయన రాజీనామా ఇచ్చాడు. He had told us that
he was planning a deal with Standard Oil of California to share a concession in Saudi Arabia, and that later on he wanted us to spend a year or two in California to get acquainted, as he planned for Terry to be vice president of Texaco. అయితే ఆయన అలా దానికి రాజీనామా ఇచ్చిన తర్వాత ఆయన స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ, అది కాలిఫోర్నియాకు చెందింది, దాంట్లో ఆయన చేరటానికో దానికి ప్లాన్ చేస్తూ సౌదీ అరేబియాలో కూడా spend a year or two in California to get acquainted, as he planned for Terry to be vice president of Texaco. ఆ కంపెనీకి ఈ ఐవి జ్యూస్ భర్త టెర్రీని వైస్ ప్రెసిడెంట్ చేసి వాళ్ళిద్దరూ కలిసి ఆ సౌదీ అరేబియాకు వెళ్లే ముందు ఇక్కడ కాలిఫోర్నియాలో ఆ కంపెనీ గురించి దాని గురించిన అన్ని వివరాలు తెలుసుకొని దాని బాగోగులు తెలుసుకోవటం కోసం కాలిఫోర్నియాలో 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఉండాలి అని నిర్ణయించాట ఆయన. The resignation left everything up in the air, but the president knew of this plan, and so Terry asked that we be sent at once. అయితే అనుకోకుండా ఆయన ఈ రెసిగ్నేషన్, ఈ రాజీనామా చేయటము, దానివల్ల అనుకున్నవన్నీ కూడా గాలిలో మిగిలిపోయినాయి, జరగలేదు. అయితే ప్రెసిడెంట్ ఆయనకి ఈ ప్లాన్ తెలుసు కనుక ఆయన మమ్మల్ని పంపించేయండి అని ఈ ఐవి జ్యూస్ భర్త అడిగితే, we left our beautiful new home in care of the cook and landed in San Francisco. ఆయన వేసిన ఈ ప్లాన్ ప్రకారంగా ఇక వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సి వచ్చి, వాళ్ళు కావాలని మంచిగా నిర్మించుకున్నటువంటి ఇంటిలో ఆ వంటతను ఉన్నాడు, అతనికే అదంతా వదిలేసి అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్ళవలసి వచ్చింది. వితౌట్ ఎ సోల్ టు మీట్ అస్ అండ్ నో వెరీ క్లియర్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్. ఇక అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, అంత కొత్త మొహాలు. అక్కడ మరి జీవితాన్ని వాళ్ళ యొక్క భవిష్యత్తును ఎలా గడపాలి అనే అటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచనలో పడ్డారు. We took rooms in a hotel and sent our daughter to summer camp. వాళ్ళు అప్పుడు ఏం చేశారు, ఆ శాన్ ఫ్రాన్సిస్కోలో హోటల్లో రూమ్ తీసుకొని కూతుర్ని ఇక్కడికి పంపించారు, సమ్మర్ క్యాంప్కి పంపించి I hunted up the astrologer. అయితే అప్పుడు but I found the woman so fatalistic, I just could not. నమస్తే రండి, ఆన్లైన్ భజన జరుగుతుంది, నేను ముగించి మనం మాట్లాడాలి. రామచంద్ర వచ్చేదాకా నేను కంటిన్యూ చేస్తాను. ఎలా ఉన్నారు? సారీ మూర్తి గారు, నేను ఓకే. సో అలా ఆమె ఈ జాతకాలు ఇవన్నీ ఆస్ట్రాలజీ గురించి నమ్మను అన్నది కదా. అప్పుడు ఇవి సంఘటనలు, అనుకోని సంఘటనలు జరిగిపోయిన తర్వాత ఆమె వాటి గురించి మళ్ళీ కొంచెం మనసునట్టు పెట్టిందట. విచ్ అనాయిడ్ టెర్రీ. అప్పుడు నాకు ఇష్టం లేదు అప్పుడు ఆమె చెప్పినప్పుడు, కానీ ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ఒకసారి ఈ జాతకాలు కూడా చూద్దాము అని అటువైపు మనసు వెళ్తే టెర్రీ ఆమె భర్త ఆమె కూడా దాన్ని ఇష్టపడలేదట. బట్ ఐ ఫౌండ్ ద ఉమన్ సో ఫ్యాటలిస్టిక్, ఐ జస్ట్ కుడ్ నాట్ స్వాలో ఆల్ దిస్ ఇన్ఎవిటబిలిటీ. ఇట్లా మనకు ఇష్టం లేని అన్ని ఈ జరగటము, ఇవి నాకు మింగుడు పడలేదు. అందుకని నేను ఆ జాతకాల వైపు ఒకసారి ఆలోచిద్దాము అని చూడటం జరిగింది. She directed me to an elderly Swedish woman named Catherine Astrand, who was well versed in chemistry, physics, etc., and I could accept her lesson better. అయితే ఆమె క్యాథరిన్ అనే ఆమె దగ్గరికి వెళ్ళి కలువమని చెప్పింది. స్వీడిష్ ఉమెన్ అట ఆమె.
ఆమె ఇటు వీటితో పాటుగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటన్నిటిలో కూడా దిట్ట. ఆమె బాగా చదువుకున్నది. షీ ఆల్వేస్ సెడ్ దట్ ఇఫ్ ఎ కోల్డ్ విండ్ స్ప్రాంగ్ అప్, వన్ షుడ్ పుట్ ఆన్ ఏ ఎక్స్ట్రా ఓవర్ కోట్ అండ్ గో అవుట్ టు ఫేస్ ఇట్. అయితే చలిగా ఉన్నప్పుడు మరి స్వెటర్లో ఏవో వేసుకోవాలి కదా, అది సహజమైనటువంటి విషయం. వైల్ మై ఫస్ట్ టీచర్ వాజ్ ఆల్వేస్ అడ్వైజింగ్ ఏ డూ నథింగ్ యాటిట్యూడ్ వెన్ ద ప్లానెటరీ ఆస్పెక్ట్స్ వర్ నాట్ కోఆపరేటివ్. అందుకని అంతేకాకుండా ఆమెకు ఫస్ట్ టీచర్ అంటే ఈ క్యాథరిన్ దగ్గరికి పంపించారు కదా, ఆ క్యాథరిన్ అయి ఉంటుంది. ఆమె ఆల్వేస్ అడ్వైజింగ్, ఎందుకంటే మీకు ఈ గ్రహ బలం సరిగ్గా లేనప్పుడు ఏమీ చెయ్యవద్దు అనే అటువంటి ఆ సలహా ఆమె ఇచ్చిందట. నెవర్ ది లెస్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ యాజ్ దే ప్రిడిక్టెడ్. అది ఏదైనా కూడా వాళ్ళు ఆ జాతకాల వల్ల, ఈ గ్రహ బలం వల్ల వాళ్ళు ఊహించి చెప్పిందంతా కూడా అది అలాగే జరిగిందట. వాళ్ళు ఎట్లాగైతే ఊహించారో అలాగే జరిగింది. ఇన్క్లూడింగ్ మై హోమ్ బీయింగ్ బ్యాడ్లీ డ్యామేజ్డ్ బై రెంటర్స్. అంతేకాకుండా వీళ్ళు కొత్తగా కట్టుకున్న ఇంటిని, దాన్ని అద్దెకి ఇచ్చిన వాళ్ళు కూడా దాన్ని పాడు చేశారట. ఐ దెన్ రియలైజ్డ్ దట్ యూ కాంట్ సర్కంవెంట్ యువర్ చార్ట్, బట్ యూ కెన్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. అయితే మీ జాతకంలో ఉన్న దాని ప్రకారంగా మీకు గ్రహ బలం వల్ల మంచి చెడు జరుగుతాయి అనే దాన్ని తోసిపుచ్చటం సమంజసం కాదు అనేది అప్పుడు నాకు కొంచెం నిజమే అన్నట్టుగా అనిపించిందట ఆమెకు, ఐవిడ్యూస్కి. కానీ అప్పుడు హజరత్ ఇనాయత్ ఖాన్ యూజ్ టు సే, ఇక్కడ మళ్ళీ ఆమె దాన్ని అన్వయించుకుంటుంది. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అక్కడ హజరత్ ఇనాయత్ ఖాన్, ఎందుకంటే ఈమె మరి తర్వాత అక్కడ ముర్షిదాగా ఈమెను రబియా మార్టిన్ పెట్టడం జరిగింది కదా, అందుకని అప్పటికే ఈమెకు పరిచయం అయినట్టుంది. హజరత్ ఇనాయత్ ఖాన్ ఆ సూఫీ ఆర్డర్కి ఆయన ఉండి ఆయన తర్వాత రబియా మార్టిన్ పెట్టారు. రబియా మార్టిన్ ఏమో ఐవిడ్యూస్ని పెట్టడం జరిగింది. దానివల్ల బాబా దగ్గరికి వచ్చి నాకు అది ఎలా వీలవుతుంది, నేను ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నాకు ఏ రకమైన ఆధ్యాత్మిక అనుభూతి లేదు కదా అని బాబా దగ్గరికి రావటం జరిగింది. అందుకని ఇక్కడ ఇనాయత్ ఖాన్ మాటలను సూచిస్తూ ఆమె యూజ్ టు సే దట్ వాట్ హ్యాపెన్స్ టు యూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నీకు ఏం జరుగుతుంది, ఏ సంఘటనలు నీ జీవితంలో చోటు చేసుకుంటాయి అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటట, బట్ యువర్ యాటిట్యూడ్ అండ్ రియాక్షన్ టువర్డ్స్ వాట్ హ్యాపెన్స్ టు యూ, దట్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు నీ జీవితంలో జరిగే సంఘటనలను ఏ రకంగా తీసుకుంటావు, వాటికి ఎలా స్పందిస్తావు అనేది చాలా ముఖ్యము. ఏ సంఘటనలు నీ జీవితంలో జరుగుతున్నాయి అనేది అంత ఇంపార్టెంట్ కాదట. క్యాథరిన్ టాట్ మీ సెవరల్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇక్కడ క్యాథరిన్ అనే ఆమె ఎవరి దగ్గరికి అయితే వాళ్ళ ఈ ఫ్రెండ్స్ పంపించారో ఆమె కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారట. ఏంటట అవి? దట్ ఎ హారోస్కోప్ ఇండికేట్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫీల్ అబౌట్ ఈవెంట్స్ రాదర్ దాన్ ద ప్రిసైజ్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఫర్ ఇన్స్టాన్స్, ఇన్ మేకింగ్ హారోస్కోప్స్ for two teen-aged sisters, I was surprised to find clearly delineated in one the death of the father, but not in the other. అయితే ఇక్కడ ఆమె చెప్పిందట, హోరోస్కోప్ ఏం చెబుతుంది అంటే హౌ యు ఆర్ గోయింగ్ టు ఫీల్, నువ్వు ఎలా ఆ జరగబోయే సంఘటనల గురించి, జరిగే సంఘటనల గురించి ఎలా నువ్వు ప్రతిస్పందిస్తావు అనేది నీ జాతకం చెప్తుంది. అబౌట్ ఈవెంట్స్ రాదర్ దాన్ ద ప్రిసైజ్ ఫ్యూచర్ ఈవెంట్స్. నువ్వు జీవితంలో ఎదురైన సంఘటనల గురించి ఎలా నువ్వు ప్రతిస్పందిస్తావు అనేది చెప్తుంది, కానీ ముందు రాబోయే వాటి గురించి కాదు అని చెప్తూ ఈమె అక్కడ ఒక ఉదాహరణ ఇస్తుంది. ఆమెకు ఆశ్చర్యం కలిగిందట. ఏమిటంటే మేకింగ్ హారోస్కోప్ ఆఫ్ టూ టీన్-ఏజ్డ్ సిస్టర్స్, ఇద్దరు చెల్లెళ్ల విషయంలో ఆ గ్రహ బలంని బేస్ చేసుకొని చెప్పిన జాతకంలో చెప్పింది ఈమెకు ఆశ్చర్యాన్ని కలిగించిందట. ఎందుకంటే ఆ ఇద్దరిలో
డెత్ ఆఫ్ ది ఫాదర్, ఒక్క ఆమెకే ఫాదర్ చనిపోతాడు అని ఉందట, ఇంకొక ఆమెకు లేదట. That the chart reveals trends and we are supposed to outgrow our weaknesses and not accept them as something fixed. అయితే ఇక్కడ ఆ చార్ట్లో అంటే జాతక చక్రంలో జాతకాలు చూసించే కాగితాల్లో చెప్పినటువంటి విషయాల గురించి వీఆర్ సపోజ్ టు అవుట్ గ్రో అవర్ వీక్నెసెస్, దాన్ని చూసి అయ్యో బలహీనంగా అయ్యో ఇలా జరగబోతున్నాయా అని దాని గురించి బాధపడి దుఃఖపడటం బదులు దాన్ని మనం దానికి సిద్ధంగా ఉండి వాటిని ఎదుర్కోవటానికి కావలసిన బలాన్ని చేకూర్చుకోవాలి. అండ్ నాట్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ సంథింగ్ ఫిక్స్డ్, దాంట్లో ఉంది కాబట్టి అలాగే జరిగిపోతుంది అనే దాని గురించి ఫిక్స్గా అది అంత ఖచ్చితంగా వాటిని మనం చేయటానికి వీల్లేదు. మనం వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎలా వాటిని ఎదుర్కోవాలి అనే విషయం ముఖ్యం. That God has planned our growth by the law of opposites. భగవంతుడు ఇది నిర్ణయం ఎవరు చేశారు? ఈ గ్రహాలు చేయవు, ఈ గ్రహాలను సూచించే జాతకాలు చేయవు. నిర్ణయం చేసేది ఎవరు? గాడ్ హ్యాస్ ప్లాన్డ్ అవర్ గ్రోత్ బై ది లా ఆఫ్ ఆపోజిట్స్. మనం ఎదగటం అనే దాన్ని ద్వంద్వాల మీద ఆధారపడి భగవంతుడు చేస్తాడు, విచ్ బాబా సో ఆఫన్ రెఫర్స్ టు. బాబా అది ఎప్పుడు మనకు ఆ విషయం చెప్పేవారు. అండ్ హెన్స్ ద సడన్ ప్రజెంట్ డే క్రేజ్ ఫర్ ట్రయింగ్ టు మేక్ నెప్ట్యూన్, యురేనస్ అండ్ ప్లూటో రూల్ సైన్స్ ఈజ్ అబ్సర్డ్. అందుకని మనకు చెప్తుంటారు కదా, శని బాగాలేదు అందుకని నీ కష్టాలు, ఏడింట శని ఉన్నాడని, ఇవన్నీ రకరకాలుగా వాటిని ఏదైతే చెప్తూ ఉంటారో వాళ్ళు, అంటే అదొక స్టడీ. దాని బేసిస్ మీద ఈ గ్రహం ఇలా ఉంటే ఇలాంటి అనుభవాలు మీకు ఎదురు కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరగవచ్చు అనేది వాళ్ళు ఊహించి చెప్తారు. కానీ అక్కడ వాటికి ఈ గ్రహాలను బాధ్యులుగా చేసి ట్రైయింగ్ టు మేక్, వాళ్ళను ఏదో రకంగా మెప్పించుకోవాలి. శనికి నూనె పెట్టి అక్కడ వెళ్ళి అభిషేకం చేయమని, ఇక్కడ వెళ్ళి ఇది చేయమని, వాటి ద్వారా ఇది అవుతాయి అనేది అది అబ్సర్డ్ అంటున్నారు ఈమె. రూల్ సైన్స్ ఈజ్ అబ్సర్డ్. దీస్ త్రీ ఇన్ఫ్లుయెన్స్ బట్ డూ నాట్ రూల్ అండ్ ఆర్ మోర్ లైక్ ద మదర్ లెటర్స్ ఆఫ్ ది కాబాలా. అయితే ఇక్కడ వీళ్ళు ఈ గ్రహాలు మన జీవితాల మీద ఇలాంటివి వాళ్ళ యొక్క బలంతో జరపబోతున్నారు అనేది అక్కడ నిశ్చయం కాదు. ఎందుకంటే పైన చెప్పారు ఇది భగవంతుడు ద్వంద్వాల యొక్క దీన్ని బట్టి నిర్ణయించేది అని చెప్తూ ఇక్కడ అల్టిమేట్ గా చెప్తున్నారు బాబా విషయం, బాబా మాట కూడా సూచించి. అఫ్ కోర్స్ ఇఫ్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ట్యూన్ ఇన్ టు హిమ్ వీ నీడ్ నాట్ బి ట్రబుల్డ్ ఓవర్ చార్ట్స్. ఒకవేళ భగవంతుడిలో విశ్వాసం ఉన్నవాళ్ళు, తర్వాత అంతా భగవంతుడు అంటే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, బాబా అన్నట్టు బాబా ఇచ్చ లేనిదే గడ్డిపోచ కూడా కదలదు అనే విషయం బాబా స్వయంగా చెప్పిన విషయం. దాంట్లో మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఈ గ్రహాల చార్టు వల్ల, ఈ గ్రహ బలం వల్ల ఏదో జరగబోతుంది మన జీవితంలో అనే దానికి ఏమాత్రం మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు. Meherji Karkarya in later years gave an instance of Baba's confirming this when Meherji had acted on the advice of an astrologer. Baba said to him, ఇక్కడ మెహర్జీ గురించిన చెప్తుంది. మెహర్జీ ఏం చెప్పాడు? మెహర్జీ సంఘటన మనం గుర్తు చేసుకున్నట్టయితే ఇరాన్లో ఆయనకు పెద్ద బిజినెస్ ఉండేది. ఆ ఇరాన్లో బిజినెస్ నువ్వు వెంటనే అమ్మేయి, అది నష్టానికి గురి అయిపోతావు అని చెప్పటం వల్ల అది అమ్మేద్దామని నిర్ణయం చేసుకొని బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా అన్నాడు అవసరం లేదు, అమ్మే పని లేదు అన్నాడు. ఆ తర్వాత బాబా ఆదేశానుసారం ఆయన అలాగే దాన్ని కంటిన్యూ చేస్తే అది బాగా నడిచిన తర్వాత బాబానే స్వయంగా క్లోజ్ చేయమన్నారు, అంతా క్లోజ్ చేసి వచ్చేయమన్నారు. వచ్చేసిన తర్వాత అప్పుడు అక్కడ భూకంపం వచ్చి అదంతా పోయింది, అలా లాస్. బాబా చెప్పినట్టు అది చేసిన తర్వాత ఆయనకు లాభం కలిగింది. అంతకు ముందు అమ్మేమని ఇతను చెప్పినట్టు జాతకాలు చూసి ఆయన చెప్పినట్టు చెయ్యకపోవటం వల్ల లాభం వచ్చింది. తర్వాత చేయమన్నప్పుడు చేసిన తర్వాత కూడా ఆయనకు
ఎందుకు బాబా చేయమన్నాడు అనే విషయము, ఆ భూకంపం వచ్చి అక్కడ అంత నష్టం వాటిల్లింది చూసిన తర్వాత అప్పుడు బాబా చెప్పిన విషయం ఆయనకు గుర్తొచ్చింది. అందుకని ఆయన అంటాడు, బాబా సేడ్ టు హిమ్, బాబా ఆయనకు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, హూ మేక్స్ యువర్ డెస్టినీస్, మీకు జరగబోయేది, మీ జీవితంలో ఏం జరగాలి అనేది ఇవన్నీ ఎవరు చేస్తారు, మీ జీవితం ఎలా నడవాలి అనేది గాడ్ హ్యాస్ డిసైడెడ్ యువర్ డెస్టినీ అకార్డింగ్ టు యువర్ కర్మ. భగవంతుడే నిర్ణయం చేస్తాడు, కానీ నిర్ణయం చేయటానికి బేసిస్ ఏంటి, దానికి మూలం ఏమిటి అంటే నువ్వు చేసిన కర్మ. నీ కర్మ ఫలితం అంటే సంస్కారాలు, నీకు ఏవి పోగు చేసుకున్నావో వాటి మీద ఆధారం పడి భగవంతుడే నీకు ఏం జరగాలి అనేది నిర్ణయిస్తాడు. హూ కెన్ చేంజ్ ఇట్, ఎవరు దాన్ని చేంజ్ చేయగలుగుతారు? శివనాజ్ఞ లేని శివైనా కుట్టదు కదా, బాబా ఇచ్చలేంది గడ్డిపోచ కూడా కదలదని చెప్పాం కదా. ఈవెన్ ఇఫ్ యువర్ ఆస్ట్రాలజర్ సేస్ సంథింగ్, ఆర్ యు గోయింగ్ టు చేంజ్ గాడ్స్ ప్లాన్స్? అయితే నీ జీవితంలో ఏం జరగాలి అనేది భగవన్ నిర్ణయం ప్రకారంగా జరుగుతూ ఉన్నప్పుడు, ఎవరో జ్యోతిష్యుడు చెప్పిన దాని ప్రకారంగా నువ్వు భగవంతుడు చెప్పిన దాన్ని మార్చగలవా? సర్టన్లీ నాట్. అసలు అది వీలు పడదు, అది ఎవరికి వీలు పడే విషయం కాదు, అది అలా జరగదు. Of course, one must remember that Meherji had surrendered his life to the master, so he had no need of astrologers. ఎవరైనా, ఏ ప్రేమికుడైనా, ఏ భక్తుడైనా తన ప్రియతముడికి, తన సద్గురువుకి ఏదైతే సర్వార్పణ చేసుకుంటాడో అటువంటి వాడికి ఇలాంటి వాటి మీద ఏ రకమైనటువంటి విశ్వాసానికి తావులేదు. బట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ Baba's own father became a very skilled astrologer, as did also the perfect master Upasani Maharaj. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, బాబా తండ్రి షెరియార్జీ ఆయన ఈ జాతకాలు అది చూసేవాడట, అట్లాగే ఉపాసని మహారాజ్ కూడా ఈ జాతకాల గురించి చెప్తూ ఉండేవారట. అది అంటే అది దేనివల్ల మరి, అది దైవ నిర్ణయం ప్రకారంగా వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ యొక్క సంతృప్తి కోసం ఎప్పుడెప్పుడు ఎవరికి ఏమి చెప్పి వాళ్ళను శాంతనపరచాలో దాని ప్రకారంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించారు అని చెప్పుకోవటానికి వాళ్ళిద్దరి ఉదాహరణ కూడా చెప్పటం జరిగింది. ఇక తర్వాత డిస్లోకేషన్ అని 1941 to 47 బాబాను కలవటానికి ముందు జరిగినటువంటి దాని గురించి మళ్ళీ ఆమె ఇంకొక చాప్టర్ లో చెప్పటం జరిగింది. మళ్ళీ 1940 నుంచి ఆమె ఈ యుద్ధానికి, రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి ఆ సమయంలో పడిన అవస్థలు అవన్నీ కూడా మళ్ళీ మనం వచ్చే వారం చదువుకుందాం. ఇక్కడికి ముగించి, ఎందుకంటే మాకు ఈ మీటింగ్ కోసం నేను ప్రీపోన్ చేయటానికి మూర్తి గారిని అడిగి ముందుగానే ఈ 4 మాటలు చెప్పుకోవటం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. రామకృష్ణ గారు చక్కటి విషయాలను చెప్పారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు తిరిగి సంకీర్తనలోకి వెళ్దామండి.